ఇప్పుడు మీరు చూస్తున్నది మేకపోతు రక్తంతో తయారు చేయబడిన బ్లడ్ ఫ్రై. ఇది ఒక ప్రత్యేకమైన రుచికరమైన వంటకం. ఈ వంటకం ఇనుము, ప్రోటీను మరియు విటమిన్ B12 వంటి పోషకాలను అందిస్తూ రక్తహీనత నివారణ, అలాగే గుండె ఆరోగ్యము మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ రెసిపీని తయారు చేసేటప్పుడు శుభ్రత మరియు సరైన వంట పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. అది ఎలా తయారు చేయాలి ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మేకపోతు రక్తం వచ్చేసి ఒక 500 ml అంటే తాజాగా సేకరించాలి. శుభ్రంగా ఫిల్టర్ చేయబడి ఉండాలి. దీంట్లోకి పచ్చి ఉల్లిపాయలు 2 సన్నగా తరగాలి, టమోటాలు 2, వెల్లుల్లి 6 రెబ్బలు, అల్లం 1 ఇంచ్ పేస్ట్, పసుపు పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి, నూనె, కొత్తిమీర, ఉప్పు, నీరు, నిమ్మరసం ఇవన్నీ దీంట్లో అవసరమైనవి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం ఏంటంటే ఆయిల్లో ఆనియన్స్ బాగా దోరగా వేగే వరకు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం దీంట్లో, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసి బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బ్లడ్ ఉంది కదా, ఈ బ్లడ్ చూడండి బాగా శుభ్రంగా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ బ్లడ్ ఇది వెల్లుల్లి బాగా ఉడికిన తర్వాత బాగా దోరగా రావాలి. బాగా దోరగా వచ్చిన తర్వాత ఆ బ్లడ్ని దీంట్లో వేసి ఇప్పుడు మిక్స్ చేస్తాం అన్నమాట. చూడండి, బాగా మిక్స్ చేయాలి. పూర్తిగా ఆ గడ్డలన్నీ పూర్తిగా చిదిమి బాగా మిక్స్ అయ్యి బాగా ఉడకాలి. బాగా ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది. ప్లస్ అన్నీ ఆ మసాలాలన్నీ కూడా దాంట్లో బాగా కలవడానికి వీలు ఉంటుంది అనమాట. అదే ఆ రెడ్ కలర్ పోయి చూడండి ఇంకొక కలర్, ఆ బ్లాక్ కలర్లో కొంచెం బ్లాకిష్ కలర్ రావాలి అనమాట. బాగా ఫ్రై అయినప్పుడు ఆ బ్లడ్ కలర్ నుంచి మారిపోతుంది. బాగా అలాగే తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అవన్నీ కూడా బాగా దాంట్లో ఉన్న నీరంతా ఇంకిపోయి బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. అసలు ఈ కర్రీ ఈ ఫ్రై తింటే ఎన్ని ఉపయోగాలు అంటే ప్రధానంగా ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. రక్తహీనత, అనీమియా అంటాం కదా, దాని నివారణకు ఉపయోగపడుతుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు ఇనుము లోపాన్ని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల బలాన్ని మరియు శరీర పెరుగుదలకు ఎంతగానో ప్రోత్సహిస్తుంది. అలాగే విటమిన్ B12, రక్తంలో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని, అలాగే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తికి చాలా చాలా అవసరం. కొన్ని అధ్యయనాల ప్రకారం అయితే మరి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందట. అలాగే ప్రధానంగా ఇమ్యూనిటీ పెంచడంలో, రక్తంలో ఉండే ఖనిజాలు మరియు విటమిన్లు రక్త నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే రక్తాన్ని ఆహారంగా ఉపయోగించేటప్పుడు శుభ్రత చాలా ముఖ్యం. తాజాగా పరిశుభ్రమైన రక్తాన్ని మాత్రమే వాడాలి మరియు దాన్ని సరిగ్గా ఉడికించాలి. ఎందుకంటే కలుషితమైన రక్తం ఆరోగ్య సమస్యలను దారితీయవచ్చు. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ బ్లడ్ ఫ్రైలో పసుపు వేసాము, కారం వేస్తున్నాం, అల్లము పేస్ట్ వేసాము. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత బాగా ఆ ఫ్రైలో ఇవన్నీ బాగా కలవడానికి పైన మూత పెట్టేసి కొద్దిసేపు మనం అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టేస్తే అవి మొత్తం కూడా ఇప్పుడు మసాలా పౌడర్ వేసాం. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 5-10 minutes మనం పూర్తిగా మూత పెట్టేస్తే మన ఈ బ్లడ్ ఫ్రై రెడీ అవుతుంది. అద్భుతమైన టేస్ట్తో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రదాత అనమాట. మనం ఈ బ్లడ్ దాదాపు అందరూ తీసి పక్కన పడేస్తుంటారు. కానీ ఈ బ్లడ్ ఫ్రై చేసుకొని తింటే ఎన్ని రకాల ఆరోగ్య లక్షణాలు ఉన్నాయో మనం మాటల్లో చెప్పలేము. అద్భుతమైన ఫ్రై ఇది. అందరూ టేస్ట్ చేయండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని మనకి తెచ్చిపెడుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.